Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing great. ఈరోజు వీడియోలో వై సిరీస్ పార్ట్ 5లో పర్ఫెక్ట్ పార్టిసిపల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, నౌ వాట్ ఈస్ పర్ఫెక్ట్ పార్టిసిపల్? దిస్ ఈజ్ a highly advanced topic. It's a little difficult to understand, but I'll try to make as simple as possible to make you understand better. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మన వాడుక భాషలో మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. రైట్, ఓకే. ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మొట్టమొదటిసారిగా కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైట్, ఓకే. పర్ఫెక్ట్ పార్టిసిపల్ డెఫినేషన్ చూస్తే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఇస్ అ వర్బ్ ఫార్మ్ that indicates an action completed before another action in the sentence takes place. దాంట్లో హ్యావింగ్ ఉంటుంది ప్లస్ V3 వర్బ్ ఉంటుంది. ఓకే ఓకే తెలుగులో క్లియర్గా అర్థం చేసుకుందాము. పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో 2 వాక్యాలు ఉంటాయి. ఓకే, ఈ 2 వాక్యాలలోని క్రియలలో ఒక క్రియ గతంలో మొదలు పెట్టబడి గతంలోనే ముగించబడి ఉంటుంది. అంటే అది పాస్ట్లో జరిగిపోయిన సెంటెన్స్ ఉంటుంది. దాని తర్వాత రెండవ క్రియ మొదలు పెట్టబడుతుంది కానీ కొనసాగుతూ ఉంటుంది. చాలా సందర్భాలలో, కొన్ని సందర్భాలలో అది మొదలుపెట్టి ముగించడం కూడా అప్పుడే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది మనకు ఆ సెంటెన్స్ చూసినప్పుడు. ఓకే ఓకే హౌ ఈజ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఈజ్ ఫార్మ్డ్ అంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, దేనిని మనము పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని అంటాము అంటే ఏంటంటే ఇవి 2 వర్బ్స్ని జాయిన్ చేయడం వలన వచ్చేది పర్ఫెక్ట్ పార్టిసిపల్. 2 వర్బ్స్ ఏంటి? V3 వర్బ్, V4 వర్బ్. అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అనేది V4 వర్బ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనే V3 వర్బ్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేదే పర్ఫెక్ట్ పార్టిసిపల్. అయితే ఇక్కడ V4 వర్బ్ ING ఫార్మ్ ఆఫ్ వర్బ్ జాయిన్ చేస్తే అంటే దాని అర్థము ఇక్కడ అన్ని V4 వర్బ్స్ని జాయిన్ చేయవు. మనం యూజ్ చేయాల్సింది ఒక్కటే, అది హ్యావ్ అనే దానికి ING ఫామ్ని ఉపయోగించి వాడతాము. ఎందుకు? ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్. పర్ఫెక్ట్ అనగానే నేను మీకు ఎప్పుడు వీడియోస్లో చెప్తా, పర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఉంటుంది అని. సో ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అనగానే మనకి పర్ఫెక్ట్ పార్టిసిపల్ హ్యావింగ్ అనే V4 వర్బ్ ఉపయోగించి ప్లస్ V3 వర్బ్ అయితే ఏదైనా రావచ్చు అక్కడ. ఓకే, దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. సో హ్యావింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో ప్లస్ V3 వర్బ్. ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి మీకు. హ్యావింగ్ ప్లస్ డన్ అంటే హ్యావింగ్ డన్. ఈ హ్యావింగ్ డన్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అనమాట. ఓకే, అయితే ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఏ రకంగా పనిచేస్తుంది అంటే దాని ఫంక్షన్ ఏంటి సెంటెన్స్లో అంటే ఇట్ వర్క్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ మోడిఫైయింగ్ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. అంటే ఇది అడ్జెక్టివ్లాగా పనిచేస్తుంది. మనం నేర్చుకున్నాం కదా, ప్రజెంట్ పార్టిసిపల్ అయినా పాస్ట్ పార్టిసిపల్ అయినా ఇవి అడ్జెక్టివ్స్గా మారుతాయి. ఏంటి? వర్బ్స్ అడ్జెక్టివ్స్గా మారుతాయి. సో ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో కూడా సేమ్ థింగ్, ఇది అడ్జెక్టివ్గా మారుతుంది. అడ్జెక్టివ్గా మారినప్పుడు అక్కడున్న నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తుంది. అంటే ఆ నౌన్కి ప్రొనౌన్కి ఉన్న ఇంపార్టెన్స్, వివరణ, ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్గా మారుతుంది. ఓకే ఓకే లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫస్ట్. హ్యావింగ్ రెడ్ ద బుక్ షీ స్పాయిల్డ్ ద హోల్ స్టోరీ. ఇదంతా ఒకటే సెంటెన్స్ కానీ దీంట్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, 2 యాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ యాక్షన్ ఏంటి? అయితే ఆల్వేస్ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హ్యావింగ్ ఉంది, V3 వర్బ్ ఏమో రీడ్, రెడ్ అంటే V3 వర్బ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, హ్యావింగ్ రెడ్ ద బుక్, హ్యావింగ్ రెడ్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపల్, ద బుక్ అనేది నౌన్. ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇది అడ్జెక్టివ్గా మారుతుందని, ఎందుకంటే దాని ముందు బుక్ వచ్చింది. సో ఇది కామాతోని ఈ సిచ్యువేషన్, ఈ ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అవుతుంది కామాతోటి. సెకండ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, షీ స్పాయిల్డ్ ద హోల్ స్టోరీ. ఇది సెకండ్ సిచ్యువేషన్.
సెకండ్ యాక్షన్. ఓకే, సో హ్యావింగ్ రెడ్ ద బుక్, పుస్తకము చదివేసింది కాబట్టి అంటే ఏంటి, పుస్తకము పాస్ట్లోనే గతంలోనే ఆమె చదవడం మొదలుపెట్టేసింది, దాన్ని కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది. అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్ అనేది, ఆ క్రియ యాక్షన్ అనేది పాస్ట్లో మొదలుపెట్టి పాస్ట్లోనే గతంలోనే దాన్ని ముగించబడింది. అది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్లో ఏమవుతుంది, షీ స్పాయిల్డ్ అంటే ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్లో యాక్షన్ అనేది మొదలయ్యి కంటిన్యూ అవుతుంది. వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఆ కథ అంతా పాడు చేసింది అంటే అది అప్పుడప్పుడే ముగిసింది అనమాట కథ. ఆమె చెప్తూ ఉంటే వాళ్ళు అప్పుడప్పుడే వింటున్నారు, విసుక్కుపోతున్నారు. ఎందుకు, ఆ ఎండింగ్ ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ ఎండింగ్ని వీళ్ళు చదవకముందే ఈ అమ్మాయి ముందే చెప్పేస్తుంటుంది, ఇది ఇట్లా అయిపోతుంది, దాని తర్వాత ఇది అవుతుంది, దాని తర్వాత ఇది అవుతుంది, లాస్ట్లో వాడు చచ్చిపోతాడు, అది స్టోరీ అని చెప్పేస్తుంది. చెప్పినందుకు ఆ చదివే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. ఆల్రైట్, అంటే ఏంటి, హ్యావింగ్ రెడ్ ద బుక్, పుస్తకం చదివేసింది కాబట్టి షీ స్పాయిల్డ్ ద హోల్ స్టోరీ, ఆమె కథ అంతా పాడు చేసింది. ఈమె హ్యావింగ్ రెడ్ ద బుక్ అనేది పాస్ట్లో జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం యాక్షన్, ఆమె కథ అంతా చెప్పి వాళ్ళ మూడంతా పాడు చేస్తుంది. అంటే ఇది ఇప్పుడే జరిగింది. ఓకే, సో ఈ విధంగా రెండు యాక్షన్స్ ఈ సెంటెన్స్లో ఉంటాయి. ఒక యాక్షన్ ముందే మొదలుపెట్టబడి జరిగిపోతుంది, రెండో యాక్షన్ మొదలుపెట్టబడి కంటిన్యూ అవుతుంది, లేకుంటే అప్పుడే అయినా ఫినిష్ అయిపోయి అయినా ఉంటుంది. ఓకే, సో ఇంకొక రూల్ ఏంటి, హ్యావింగ్ ప్లస్ V3 వర్బ్ తోటే ఈ సెంటెన్సెస్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో హ్యావింగ్ ప్లస్ రెడ్. ఓకే, రైట్, లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. హ్యావింగ్ ప్రిపేర్డ్ ఫర్ మంత్స్, Ravi felt ready for the IELTS exam. అంటే హ్యావింగ్ ప్రిపేర్డ్ ఫర్ మంత్స్ అనేది నౌన్, హ్యావింగ్ ప్రిపేర్డ్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఓకే, హ్యావింగ్ ఖచ్చితంగా వస్తుంది, స్టార్టింగ్లో వస్తుంది, దాని తర్వాత V3 వర్బ్, ప్రిపేర్డ్ ED వర్బ్ ఇది. ఓకే, రెగ్యులర్ వర్బ్. అంటే చాలా నెలలుగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి రవి IELTS పరీక్షకి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు, లేకపోతే అనుకుంటున్నాడు. అంటే ఏంటి, ఎన్నో నెలల నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా రెడీగా ఉన్నా, ఎనీ టైం ఎగ్జామ్ వాళ్ళు పెడితే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నా అని తను అనుకుంటున్నాడు. ఓకే, అంటే ఈ సెంటెన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏంటి, హ్యావింగ్ ప్రిపేర్డ్ ఫర్ మంత్స్ అంటే ఎప్పటి నుంచో మొదలుపెట్టి ప్రిపరేషన్ చాలా నెలలుగా ప్రిపేర్ అయ్యి ముగించేసుకున్నాడు, ఆ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ యాక్షన్ మొదలుపెట్టాడు, ఏంటి, హీ ఫెల్ట్, ఇప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఏంటి, నేను అంతా రెడీగా ఉన్నా అని అనిపిస్తుంది. ఫెల్ట్ అనేది పాస్ట్ టెన్స్. ఇక్కడ సెకండ్ యాక్షన్ ఏంటి, హీ ఫెల్ట్ అంటే ఇప్పుడు ఆయనకు అనిపిస్తుంది, అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నా అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తాడో అప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా అంటే ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు రాయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఇక్కడ యాక్షన్ మొదలు పెట్టబడింది, కంటిన్యూ అవుతున్నది. ఓకే, దట్స్ వై హ్యావింగ్ ప్రిపేర్డ్ ఫర్ మంత్స్ రవి ఫెల్ట్ రెడీ ఫర్ ది IELTS ఎగ్జామ్. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే, హ్యావింగ్ ఫినిష్డ్ దేర్ ట్రైనింగ్ దే విల్ బీ ఫుల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్. హ్యావింగ్ ఫినిష్డ్ దేర్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అర్హత కలిగిన డాక్టర్స్గా ఉంటారు. అంటే ఏంటి, హ్యావింగ్ ఫినిష్డ్ గతంలో వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆ వర్క్ కంప్లీట్ కూడా అయిపోయింది. అంటే ఫస్ట్ యాక్షన్ కంప్లీటెడ్, సెకండ్ యాక్షన్ స్టార్ట్ అయింది. దేంతో, క్వాలిఫైడ్ డాక్టర్స్గా అయితే ఆ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళకి అర్హత వచ్చేసింది అంటే ఏంటి, జరిగిపోయింది, యాక్షన్ స్టార్ట్ అయిపోయేసింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి, దే విల్ బీ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్గా ఉద్యోగం మొదలు పెట్టాలా. డాక్టర్స్ అయితే అయిపోయారు సెకండ్ సెంటెన్స్లో, దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్, అర్హత కలిగిన డాక్టర్లు అనేది పాస్ట్ అంటే యాక్షన్ స్టార్టెడ్. సో దెన్ దే విల్ బీ ఫుల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే అర్హత కలిగిన డాక్టర్స్గా వాళ్ళు ఇప్పుడు పని చేయబోతున్నారు ఇంకా కొద్ది రోజుల్లో. ఓకే, సో హ్యావింగ్ ఫినిష్డ్ దే ట్రైనింగ్ దే విల్ బీ ఫుల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఆల్రైట్, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా. హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ వేణు వెంట్ అవుట్ టు ప్లే. హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, హ్యావింగ్ ప్లస్ V3 verb,
అది అతడు హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. ఫస్ట్ యాక్షన్ ముగిసిపోయింది, మొదలుపెట్టాడు, హోంవర్క్ అయిపోయింది. హోంవర్క్ ఈజ్ అ నౌన్ కదా. ఇది ఫస్ట్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. ఇది స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. వాట్ ఈస్ ద సెకండ్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్? వేణు వెంట్ అవుట్ టు ప్లే. వేణు ఏం చేశాడు? ఒక యాక్షన్ అయితే మొదలు పెట్టేశాడు. ఏంటది? వెంట్ అవుట్, బయటికి వెళ్ళిపోయాడు, అది స్టార్ట్ అయింది. ఇంకా ప్లే, వెంట్ అవుట్ టు ప్లే, ఆడుకోవటానికి. ఇది ఆడుకోవటం అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ లేదు. అంటే వెంట్ అవుట్ టు ప్లే అనేదే ఉంది. అంటే ఆ యాక్షన్ స్టార్ట్ అయితే చేశాడు కానీ అది ఇంకా కొనసాగుతూ ఉంది, అది ఇంకా జరుగుతూనే ఉంది, అంటే ఇంకా ఆడుతూనే ఉన్నాడు అని అర్థం. ఓకే, సో హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ వేణు వెంట్ అవుట్ టు ప్లే. అంటే హోంవర్క్ ముగించేసుకున్నాడు కాబట్టి వేణు ఆడుకోవటానికి బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ యాక్షన్ జరిగింది, ఇంకా కంటిన్యూ అవుతుంది అది. రైట్, ఓకే. Alright, let's see the last sentence. Having seen the movie, she knew the ending. Having seen the movie అంటే ఆమె మూవీ చూసేసింది కాబట్టి యాక్షన్ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇది, చూసేసింది కాబట్టి. షీ న్యూ ది ఎండింగ్, ఆమెకు ముగింపు ముందే తెలుసు. షీ, ఆమెకు, న్యూ అంటే నో, న్యూ, నోన్. న్యూ అంటే పాస్ట్ టెన్స్ ఇక్కడ. ఓకే, V2 వర్బ్. ఓకే, షీ న్యూ ది ఎండింగ్. ఎండింగ్ అనేది ఎండింగ్, ఇక్కడ ఎండింగ్ అనేది జెరండ్ ఫామ్. ఈ జెరండ్స్ని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మూవీ చూసేసింది కాబట్టి ఆమెకు ముగింపు, ఎండింగ్ అంటే ముగింపు ముందే తెలుసు. అంటే సెకండ్ యాక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయితే అయ్యింది, ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఆమెను ఎప్పుడు అడిగినా ఆ మూవీది ముగింపు చెప్పేస్తుంది, తనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతుంది, అయిపోతుంది అనే క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇది ఆమెకు తెలిసిన విషయం, నాలెడ్జ్, అది ఎప్పటికి ఉంటుంది తన దగ్గర కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్. రైట్, సో హ్యావింగ్ సీన్ ద మూవీ షీ న్యూ ది ఎండింగ్. రైట్, ఓకే. ఇదే సేమ్ సెంటెన్స్ని ఆల్టర్నేటివ్ వే అంటే ఇంకొక పద్ధతిలో సెంటెన్స్ చెప్తే ఎట్లా ఉంటుంది? అదేంటంటే ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ షీ న్యూ ది ఎండింగ్. ఇక్కడ ఏంటి? ఆఫ్టర్ వచ్చింది, సీయింగ్ వచ్చింది. ఓకే, ఈ పద్ధతిలో కూడా చెప్తాము, ఇది కూడా కరెక్టే, కానీ ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్ సెంటెన్స్ కాదు. ఓకే, సో తెలుగులో అయితే మనకి ఎక్కువ చేంజ్ లేదు. ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ అంటే ఆమె మూవీ తీసేసింది కాబట్టి ఆమెకు ముగింపు ముందే తెలుసు. తెలుగులో మనకు చేంజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్లో మాత్రం ఇంకొక మెథడ్లో కూడా మనం చెప్పొచ్చు. అంటే ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ షీ న్యూ ది ఎండింగ్. ఇదే సెంటెన్స్ని మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో చెప్పినట్టయితే హ్యావింగ్ సీన్ ద మూవీ షీ న్యూ ది ఎండింగ్ అని చెప్పటం జరుగుతుంది. సో ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా ఇది ఆల్టర్నేటివ్ వేలో కూడా మనము చెప్పచ్చు. అయితే ఇంతవరకు మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ని ఏవైతే సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చూసామో ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సెంటెన్స్లో జరిగిన రెండు యాక్షన్స్ ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ద్వారానే జరిగినాయి. సబ్జెక్ట్ ఎవరు? షీ అంటే ఆమె సబ్జెక్ట్. ఆమెనే ఈ రెండు యాక్షన్స్ చేసింది డైరెక్ట్గా, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పబడుతుంది. ఓకే, సో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ అనేవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేశాను. నిజంగా మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి ఈ పద్ధతి, నేను చెప్పిన మెథడ్ ఈజీగా ఉందా లేదా అనేది. రైట్, సో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్దే ప్యాసివ్ ఫామ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. I'll see you in my next video. Till then, have a great time.